ఏపీలో కొత్త పింఛన్లకు అర్హులైన వాళ్ళు, కొత్త పింఛన్లు ఆశించే వాళ్ళ కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ ఇచ్చిందండి. కొత్తగా పింఛన్లపై రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో అర్హులైన 3 లక్షల మంది టీడీపీ కార్యకర్తలకు పింఛన్లు తొలగించారని ఆరోపణలు చేశారు. వచ్చే 3 నెలల లోపల అందరికీ పింఛన్లు అందిస్తామని తెలిపారు. కాగా ఎన్టీఆర్ భరోసా, సామాజిక భద్రతా పింఛన్ల కింద వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడే వారికి ప్రభుత్వం పింఛన్లు అందిస్తూ ఉంది. కేటగిరీ వారీలుగా వారికి 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, హైయెస్ట్ 15,000 రూపాయలు ఇస్తూ ఉంది. రాష్ట్రంలో ఇటీవల బోగస్ పింఛన్లు ఎరువేత కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ఆ ప్రక్రియ పూర్తయిపోయిన పిమ్మట అంటే ఇంకొక 3 నెలల లోపల కొత్తగా పింఛన్లకు అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు చెప్పారండి.